సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ఆయన రేషన్ షాపులను తనిఖీ చేశారు రాష్ట్ర సివిల్ సప్లై ఓఎస్డీ ద్రోణాచార్య. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో సరిగా నాణ్యతగల బియ్యం సరఫరా చేస్తున్నారా లేదా రైస్ మిల్లర్స్ అని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రేషన్ షాపులలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షాపులలో ఉన్న స్టాక్ బియ్యాన్ని శాంపుల్ సేకరించి వాటిని ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎవరైనా రేషన్ బియ్యం రీసైక్లింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ప్రజలకు వచ్చిన రేషన్ బియ్యాన్ని ఇక్కడ కూడా అమ్మవద్దని, వచ్చిన బియ్యాన్ని తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై క్వాలిటీ కంట్రోల్ ఎస్వి భూషణ్, ఎస్ ప్రభాకర్, రిటైర్డ్ ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వై సాంబశివరావు, ఎస్ఐ వెంకట్ మరియు గజ్వేల్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బియ్యాన్ని తీసుకొని వాటిని వాటర్ చెక్ చేయడానికి తీసుకోబోతున్నాం. ఎక్కడి నుంచి? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి. మొత్తం 33 జిల్లాలు జరుగుతున్నాయి. 6 టీములు ఫామ్ అయినాయి. 6 టీములు 6 దిక్కులు ఎండాయి నిన్న నుంచి. బియ్యం నాణ్యత పెంచింది.